వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ స్కాన్. నేను నందు. ముందుగా ఇవాళ దినపత్రికలో వచ్చిన హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. ముందుగా ఈనాడు చూస్తున్నాం. అయోధ్య రాముడి దివ్య రూపం ఇదిగో అంటూ అయోధ్య శ్రీరాముల వారి బాలరాముడి యొక్క ఆ దివ్య రూపానికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలోనూ ప్రధాన దినపత్రికల్లోనూ పెద్ద ఎత్తున సర్క్యులేట్ అవుతున్నాయి. ఆ వివరాలు మనం చూస్తున్నాం. ఎస్సీ వర్గీకరణకు కమిటీ కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గాబా ఆధ్వర్యంలో ఏర్పాటు. సభ్యులుగా 5 శాఖల కార్యదర్శులు. 23న తొలి భేటీ. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అంశంపై అధ్యయనం కోసం కేంద్ర కేబినెట్ కార్యదర్శిగా రాజీవ్ గాబా నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటైంది. అందులో కేంద్ర హోంశాఖ, సిబ్బంది వ్యవహారాలు, శిక్షణ, గిరిజన వ్యవహారాల, న్యాయశాఖ, సామాజిక న్యాయం, సాధికార శాఖ కార్యదర్శులు సభ్యులుగా ఉన్నారు. మూసీ పునరుజ్జీవానికి థేమ్స్ ప్రణాళిక. నది పాలక మండలి అధికారులతో సీఎం రేవంత్ భేటీ. థేమ్స్ పరివాహక అభివృద్ధిపై ఆరా. మూసీ సుందరీకరణకు సహకరిస్తామంటూ పోర్ట్ ఆఫ్ లండన్ అథారిటీ హామీ. లండన్లోని థేమ్స్ నదిని నిర్వహిస్తున్నటువంటి తీరు, అక్కడి రివర్ ఫ్రంట్ ప్రాజెక్టును అభివృద్ధి చేసిన విధానాలు, తెలంగాణలో మూసీ నది పునరుజ్జీవానికి వర్తింపజేయడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది. దావోస్ పర్యటనలో భాగంగా పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షించడం మాత్రమే కాకుండా హైదరాబాద్ మహానగర అభివృద్ధికి, తెలంగాణ అభివృద్ధికి ఉపయోగపడేటువంటి అనేక అంశాలకు సంబంధించి అక్కడ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. కృష్ణా బోర్డు సమ్మతి ఉంటేనే డ్యాములపైకి అనుమతి. నెల రోజుల్లో శ్రీశైలం, సాగర్ల 15 అవుట్లెట్లను అప్పగించాలి. జలశక్తి శాఖ నిర్వహించిన సమావేశం మినిట్స్లో పేర్కొన్న కేంద్రం. కృష్ణా బోర్డు సమ్మతి ఉంటేనే డ్యాములపై అనుమతి అంటూ కూడా ఒక అంశాన్ని హైలైట్ చేస్తున్నారు. కృష్ణా బోర్డు అనుమతి ఉంటేనే శ్రీశైలం, నాగార్జున సాగర్ డ్యాములపైకి తెలంగాణ, ఏపీ రాష్ట్రాల ఇంజనీర్లు, అధికారులను అనుమతించాలంటూ కేంద్ర రిజర్వ్ బలగాలను కేంద్రం ఆదేశించింది. ప్రధానంగా ప్రాజెక్టులన్నీ కూడా కృష్ణా రివర్ బోర్డు మేనేజ్మెంట్ కిందకి వెళ్తున్న నేపథ్యంలో, కేంద్రం పరిధిలోకి ఆల్మోస్ట్ వెళ్ళిపోతున్న నేపథ్యంలో కేంద్ర బలగాలను ఆదేశించింది కేంద్రం. ఇటు తెలంగాణకు సంబంధించిన వారైనా సరే, ఆంధ్రాకి సంబంధించిన వారైనా సరే, ఇంజనీర్లు అయినా సరే, ఇంకెవరైనా అధికారులైనా సరే ఇష్టారీతిన డ్యాముల మీద పెత్తనం చెలాయిస్తారంటే కుదరదు, ముందు పర్మిషన్ తీసుకోవాల్సిందే అంటూ కేంద్రం గట్టిగా వారికి చెప్పినట్లుగా తెలుస్తోంది. అవుట్లెట్లు అప్పగిస్తామని హామీ ఇవ్వలేదు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖతో జరిగినటువంటి సమావేశంలో శ్రీశైలం, సాగర్ల క్రింద 15 అవుట్లెట్లను అప్పగిస్తామని కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ ప్రతినిధులు ఎటువంటి హామీ ఇవ్వలేదంటూ ఆయన చెప్పారు. ఇక కృష్ణా బోర్డు ప్రాజెక్టుల అప్పగింతతో రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెడుతున్నారు అంటూ మాజీ మంత్రి హరీష్ రావు పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. చిన్నప్పుడు నాకు కూడా ఇలాంటి ఇల్లుంటే బావుణ్ణు. పీఎం ఆవాస్ యోజన కార్యక్రమంలో ప్రధాని మోదీ భావోద్వేగం. షోలాపూర్లో 90,000 గృహాల అందజేత అంటూ ఒక అంశాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. 21వ తేదీన లొంగిపోవాల్సిందే, ఆ గడువు పొడిగించడం కుదరదు. బిల్కిస్ బానో కేసు దోషులకు సుప్రీంకోర్టు స్పష్టీకరణ. బిల్కిస్ బానో కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు. మర్యాదగా లొంగిపోండి అంటూ ఒక రకంగా వార్నింగ్ ఇస్తున్నారు. జమిలీ ఎన్నికలు రాజ్యాంగ విరుద్ధం, కోవింద్ కమిటీని రద్దు చేయాలి అంటూ ఖర్గే చేసినటువంటి కామెంట్స్. జమిలీ ఎన్నికలకు సంబంధించి అసలు ఆ కమిటీనే రద్దు చేయాలి అంటూ ఖర్గే చేస్తున్నటువంటి కామెంట్స్. ఈ అంశాలు ఇవాళ ఈనాడులో ప్రధానంగా హైలైట్ చేయబడినవి. ఇక నెక్స్ట్ ఆంధ్రజ్యోతి మనం చూస్తున్నాం. అదిగో బాలరాముడు పద్మపీఠంపై ముగ్ధ మనోహర రూపం. ప్రాణప్రతిష్టకు ముందే 4.25 అడుగుల ఎత్తైన బాలరాముడి దివ్య దర్శనం అంటూ బయట సర్క్యులేట్ అవుతున్నటువంటి బాలరాముడి ఫొటోస్ మనం చూస్తున్నాం. కృష్ణా ప్రాజెక్టులు చేజారొద్దు, ఏ ప్రాజెక్టును కృష్ణా బోర్డుకు అప్పగించొద్దు, నీటి పంపకాలు తేలేదాకా అంగీకరించొద్దు. మంత్రి ఉత్తమ్కు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. లండన్ నుంచి సీఎం ఫోన్. పరిణామాలపై ఆరా. కేంద్రం ఆదేశాలకు ఒప్పుకోం. ప్రాజెక్టులు అప్పగేందుకు అంగీకరించలేదు. బీఆర్ఎస్ వల్లే రాష్ట్రానికి కృష్ణా నీళ్లు తగ్గాయి, వారికి మాట్లాడే అర్హత లేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక కామెంట్స్. ప్రాజెక్టుల అప్పగింతకు తెలుగు రాష్ట్రాలు అంగీకరించాయి. వారంలోగా లాంఛనాలు పూర్తి చేయాలి, నెలలో అప్పగించాలి. సమావేశం మినిట్స్ విడుదల చేసిన కేంద్రం. ఓవైపు తెలంగాణనేమో మేము వచ్చి డిస్కస్ చేసి ఆ తర్వాత చూద్దామంటున్నారు, మరోవైపు కేంద్రం ఏమో ఆల్రెడీ అప్పగించేసాయి అని చెప్తున్నారు. చూడాలి మరి. పైసల కోసమే ప్రాజెక్టులు, ప్రజలను తాకట్టు పెట్టి 2 లక్షల కోట్ల అప్పులు, అద్భుతాలు చేసినట్లుగా భ్రమలు కల్పించారు. కాళేశ్వరం అవినీతి బాధ్యులను వదిలిపెట్టం. సీతారామ ప్రాజెక్టులోనూ భారీ స్కామ్. ఉత్తమ్ కుమార్ రెడ్డి. సీతారాంలో 8,000 కోట్లు పెట్టిన ఎకరానికి కూడా నీళ్లు ఇవ్వలేదు అంటూ భట్టి చేస్తున్నటువంటి కామెంట్స్. వరుసగా కాంగ్రెస్ నాయకులు ప్రాజెక్టుల మీద చేస్తున్నటువంటి కామెంట్స్ హీట్ రాజేస్తున్నాయి. ఎస్సీ వర్గీకరణపై కమిటీ ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వం. మేత మిల్లులకు వాత సర్కారుకు రాష్ట్ర పౌర సరఫరాల సంస్థకు భారీ వడ్డీ మోత. మూసీ అభివృద్ధికి బ్రిటన్ సహకారం అంటూ రేవంత్ రెడ్డి అక్కడ కీలకమైనటువంటి వ్యక్తులతో సమావేశం అవుతున్నారు. మూసీ అభివృద్ధికి సంబంధించి ఏం చేయాలనేది, థేమ్స్ లాగానే ఇక్కడ మూసీని కూడా బాగా డెవలప్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. దేవాదాయ భూముల్లో రోడ్లు విలాసం కోసం
స్టేటస్ కోను ధిక్కరించి నార్సింగ్ మున్సిపాలిటీ అత్యుత్సాహం అంటూ ఇక్కడ నార్సింగ్ మున్సిపాలిటీలో పరిధిలో జరిగినటువంటి ఈ రోడ్ల అవకతవకలకు సంబంధించి ఒక అంశాన్ని హైలైట్ చేశారు. బకాయిలు రాబడదాం, హౌసింగ్ బోర్డుకు 1000 కోట్లు భూ కొనుగోలుదారుల నుంచి వసూలు చేయాలంటూ ప్రభుత్వం నిర్ణయం. జగన్ కేసుల్లో జాప్యమేలా, విచారణలో ఆలస్యం ఎందుకు, ఒక్క డిశ్చార్జ్ పిటిషన్ అయినా పరిష్కరించారా? సుప్రీంకోర్టు వరుస ప్రశ్నలు. తమకు సంబంధం లేదన్న కేంద్రం, సిబిఐ ఇంకెవరుకుంటుందంటూ సుప్రీం ప్రశ్న. ఎంపీ రఘురామ పిటిషన్పై విచారణ, పిటిషన్ను కొట్టేయాలన్న జగన్ లాయర్. సొలిసిటర్ జనరల్ అదే మాట. తిరస్కరించిన సుప్రీం ధర్మాసనం పిటిషన్ కొట్టేయడానికి అవకాశం లేదంటున్నారు. ఇంతవరకు ఒక్క డిశ్చార్జ్ పిటిషన్ కూడా ఎందుకు పరిష్కరించలేదు అంటూ సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. జగన్ కేసులకు సంబంధించి రఘురామ దాఖలు చేసిన పిటిషన్కు సంబంధించిన విచారణ సందర్భంగా ఇవి జ్యోతిలో హైలైట్ చేయబడినటువంటి అంశాలు. ఇక సాక్షి చూస్తున్నాం. పెత్తందారీ పోకళ్ళు అంటరాని తరమే, కుల అహంకార వ్యవస్థలపైన నా పోరాటానికి అంబేద్కరే స్ఫూర్తి. సామాజిక సమతా సంకల్ప సభలో ఏపీ సీఎం జగన్. 77 ఏళ్ల స్వాతంత్రం తర్వాత కూడా వివక్ష ఇంకా సమసిపోలేదు అంటూ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా చేసినటువంటి కీలక కామెంట్స్. కళ్యాణ కానుకేది, రాష్ట్ర వ్యాప్తంగా తల్లిదండ్రుల ఎదురుచూపులు. కుమార్తెల వివాహాలు చేసి దరఖాస్తులు చేసుకున్న అందని సాయం. ఏడాదిన్నర క్రితం అర్జీలు కూడా పరిష్కారానికి ఇంకా నోచుకోలేదు అంటూ ఒక అంశాన్ని హైలైట్ చేశారు. బలరాముడి తొలి దర్శనం అంటూ విగ్రహానికి సంబంధించిన ఫోటోలు చూస్తున్నాం. ఎస్సీ వర్గీకరణపై కమిటీ. నెలాఖరులో రాష్ట్రానికి మోదీ. ఆదిలాబాద్ లేదా నల్గొండలో పర్యటన. 28న కరీంనగర్, మహబూబ్ నగర్లో అమిత్ షా టూర్. నెలాఖరు లేదా వచ్చే నెలలో జేపీ నడ్డా, రాజ్నాథ్ సింగ్ రాక. వచ్చే నెల 5 నుంచి 14 వరకు రథయాత్రలు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా బీజేపీ జాతీయ స్థాయి నాయకుల వరుస పర్యటనలకు సంబంధించిన వివరాలు మనం చూస్తున్నాం. రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రమాదం, నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి. విస్టెక్స్ ఏషియా సీఈఓ సంజయ్ షా దుర్మరణం. సంస్థ ప్రెసిడెంట్కు తీవ్ర గాయాలు, పరిస్థితి విషమం. సిల్వర్ జూబ్లీ వేడుకల కోసం గార్డెన్ బుక్ చేసిన విస్టెక్స్ సంస్థ. లైమ్లైట్ గార్డెన్లో గురువారం రాత్రి వేడుకల నిర్వహణ. సరైన భద్రతా ఏర్పాట్లు చేయడంలో సిబ్బంది నిర్లక్ష్యం. 20 అడుగుల నుంచి ఇద్దరు దిగుతుండగా తెగిన ప్లాట్ఫామ్ తాడు. అంబులెన్స్ లేక ఆసుపత్రికి తరలించడంలో తీవ్ర జాప్యం. ఫిల్మ్ సిటీ మేనేజ్మెంట్తో పాటుగా ఇతరులపై పలు సెక్షన్ల క్రింద కేసు నమోదు. విస్టెక్స్ ఏషియా సీఈఓ సంజయ్ షా దుర్మరణం పాలయ్యారు. నిన్న రామోజీ ఫిల్మ్ సిటీలో ఒక కార్యక్రమంలో జరిగినటువంటి ప్రమాదంలో వారు మరణించారు. ఈ అంశానికి సంబంధించి హైలైట్ చేశారు. ఇవి సాక్షిలో హైలైట్ చేయబడినటువంటి అంశాలు. ఇక వెలుగు చూస్తున్నాం. బంగారు విల్లు బాణంతో బాలరాముడు. 51 అడుగుల ఎత్తు, 51 అంగుళాల ఎత్తు, 150 కిలోల బరువు. ఇప్పటికే గర్భగుడిలో కొలువైన రామ్లల్లా. టీఎస్పీఎస్సీ పోస్టులకు 600 అప్లికేషన్లు. 2 ఐఏఎస్లు, 3 ఐపీఎస్లు దరఖాస్తు. ఇవాళ సర్కార్కు లిస్ట్ అందజేయనున్న జీఏడీ. జమిలి ఎన్నికల కమిటీని రద్దు చేయాల్సిందే అంటూ ఖర్గే పట్టుబడుతున్నారు. చంద్రుడిపై లొకేషన్ మార్కర్గా విక్రమ్. చంద్రయాన్ 3 మిషన్లో భాగంగా పంపిన విక్రమ్ ల్యాండర్ చంద్రుడి దక్షిణ ధ్రువంపై లొకేషన్ మార్కర్గా పనిచేయడం మొదలుపెట్టిందంటూ ఇస్రో వెల్లడించింది. మొత్తం మీద మేల్కొంది విక్రమ్ ల్యాండర్. సో ఇదొక గొప్ప విషయం. కూల్చడం ఒక సవాల్. మేడిగడ్డలో కుంగిన పిల్లర్లను తొలగించేందుకు 3 నెలలు పట్టే ఛాన్స్. బ్లాస్టింగ్ చేస్తే బ్యారేజ్కే ముప్పు. డైమండ్ కటింగ్ చేయాలంటూ ఇంజనీర్ల నిర్ణయం. ముంబై నుంచి మెషిన్లు తెప్పించేందుకు ఏర్పాట్లు. పునాదిపై ఇన్వెస్టిగేషన్ చేసి రిపోర్ట్ ఇవ్వాలన్న ఎన్డీఎస్ఏ. రాడార్ సర్వే చేపట్టిన ప్రైవేట్ ఏజెన్సీ. మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించి మరమ్మతుల విషయంలో జరుగుతున్నటువంటి గందరగోళాన్ని మనం చూస్తున్నాం. ఇప్పుడు ఆ ప్రాజెక్టును ఎలా మరమ్మతులు చేయాలి, తిరిగి మళ్ళీ ఎలా అది సమర్థవంతంగా దాన్ని పనిచేసేలా చేయాలి అనే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర కసరత్తు చేస్తుంది. దానికి సంబంధించి ఎలా మరి వాటిని బాగు చేయాలనే ఆలోచనలో కూడా ఉంది. రాష్ట్రానికి దావోస్ పెట్టుబడులు 40,232 కోట్లు. వివిధ కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్న సర్కార్. గతంలో కేటీఆర్ కంటే రేవంత్ రెడ్డి ఎక్కువ తీసుకొచ్చారంటూ కొన్ని పత్రికలు హైలైట్ చేస్తున్న అంశాన్ని కూడా చూస్తున్నాం. మూసీ పునరుద్ధరణకి థేమ్స్ ప్లాన్. లండన్ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి. కృష్ణాలో తెలంగాణ హక్కులను రాష్ట్ర ప్రభుత్వం కాపాడాలి. ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగిస్తే రాష్ట్రానికి నష్టం జరుగుతుందంటూ హరీష్ రావు. కరెంటు ఉత్పత్తి, సాగు, త్రాగునీటి కోసం గోసపడుతాం. జాతీయ హోదా తెస్తామని చెప్పి ప్రాజెక్టులను కేంద్రానికి ఎలా అప్పగిస్తారంటూ హరీష్ రావు ప్రశ్న. ఎస్సీ వర్గీకరణపై కమిటీ. 6గురితో ఏర్పాటు చేసిన కేంద్రం. మిల్లుల్లో వడ్లు మాయం. సర్కార్ మిల్లింగ్కి ఇచ్చిన ధాన్యాన్ని బయట అమ్ముకున్న మిల్లర్లు. గడువు పెంచుతూ పోతున్నా సరే సీఎంఆర్ డెలివరీ చేయకపోవడానికి కారణం ఇదే అంటూ ఈ రైస్ స్కామ్కి సంబంధించి అంశాన్ని హైలైట్ చేశారు. 2 అమ్మాయిలపై కత్తితో దాడి చేసి బాలుడు ఆత్మహత్య. హైదరాబాద్లోని అంబర్పేటలో ఘటన. ప్రేమ పేరుతో బాలికను వేధించిన బాలుడు. బర్త్డే కేక్ కటింగ్కు రావాలంటూ సతాయింపు. నిరాకరించడంతో బాలిక ఆమె సోదరిపై దాడి. భయంతో పారిపోయి రైలు కింద పడి సూసైడ్. బాల్యంలో నాకు ఇలాంటి ఇల్లుంటే బావుండు. పీఎంఏవై ఇల్లు ప్రారంభిస్తూ ప్రధాని మోదీ భావోద్వేగం. షోలాపూర్లో 90,000 పీఎంఏవై ఇల్లు పంపిణీ. 2014లో తాను ఇచ్చిన హామీని నెరవేర్చానంటూ పీఎం. ఇక ఇవాల్టి
తెలంగాణ దినపత్రికలో వచ్చినటువంటి హెడ్లైన్స్ ఇప్పటివరకు మనం చూసాం. ఒకసారి ఆంధ్రప్రదేశ్ దినపత్రికలకు సంబంధించి చూద్దాం. ముందుగా ఈనాడు చూస్తున్నాం. జే గ్యాంగ్ భూ మంతర్ వాన్పిక్ పేరిట భారీ మోసం, 167 కోట్లకే నిమ్మగడ్డ ప్రసాద్కు 12,731 కోట్ల ఎకరాల అప్పగింత. ప్రతిగా జగన్ కంపెనీల్లో 854 కోట్ల ముడుపులు మళ్లింపు. 2012లోనే ఛార్జ్షీట్ దాఖలు చేసిన సిబిఐ 10 ఏళ్లుగా 381 వాయిదాలతో కేసు విచారణ పొడిగింపు ప్రయత్నాలు అంటూ జే గ్యాంగ్ అంటూ ఒక పెద్ద అంశాన్ని ఈనాడులో ప్రధానంగా హైలైట్ చేశారు. వాన్పిక్ పేరిట భారీ మోసం చేశారు. 167 కోట్లకే నిమ్మగడ్డ ప్రసాద్కు 12,731 ఎకరాలు అప్పగించారని, దానికి ప్రతిగా జగన్ కంపెనీలో 854 కోట్లు ముడుపులు మళ్ళాయంటూ కూడా ఒక అంశాన్ని హైలైట్ చేశారు అవినీతికి సంబంధించి. గ్రామీణాభివృద్ధి సుసంపన్నం. కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు అన్ని గ్రామాల్లో మార్పు కనిపిస్తోంది. నేరుగా 2.47 లక్షల కోట్లు మహిళల ఖాతాల్లోకి. పదవులు కావాలనుకునే వారికి ఇలాంటి ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా? అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో సీఎం జగన్. కడప గడ్డ మీద అడుగుతున్నా, దమ్ముంటే సమాధానం చెప్పు, వివేకాన్ని ఎవరు హత్య చేశారంటూ చంద్రబాబు ప్రశ్న. అయోధ్య రాముడి దివ్య రూపం ఇదిగో అంటూ సర్క్యులేట్ అవుతున్నటువంటి ఫోటోలు. జగన్ అక్రమాస్తుల కేసుల్లో విచారణ జాప్యానికి బాధ్యులు ఎవరు? డిశ్చార్జి పిటిషన్లపై విచారణకు ఇంత ఆలస్యం ఎందుకు? రోజువారీ విచారణ జరుగుతున్న పురోగతి కనిపించలేదే అంటూ సుప్రీంకోర్టు ప్రశ్న. ఇవి ఈనాడులో ప్రధానంగా హైలైట్ చేయబడినటువంటి అంశాలు. ఇక నెక్స్ట్ ఆంధ్రజ్యోతికి సంబంధించి హైలైట్స్ మనం చూడబోతున్నాం. ఆంధ్రజ్యోతిలో చూస్తే జగన్ కేసులో ఎందుకు ఈ జాప్యం అంటూ సుప్రీంకోర్టు ప్రశ్నిస్తోంది. జగన్ ఇంటికే పులివెందులు కూడా ఈసారి టీడీపీదే అంటూ చంద్రబాబు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అల్లదిగో బాలరాముడు అంటూ విగ్రహానికి సంబంధించిన ఫోటోలు పెద్ద ఎత్తున సర్క్యులేట్ అవుతున్నాయి. భద్రతా వలయంలో అయోధ్య 12,000 సిబ్బందిని మోహరించారు. పూర్తి స్థాయిలో భద్రతా వలయంలోకి అయోధ్య వెళ్లిపోయింది. డేటా ఎంట్రీ ఆపరేటర్ నుంచి ఐఏఎస్ల దాకా ఇరుక్కుపోయారు. అరాచకాలను చూస్తూ కళ్ళు మూసుకున్న ఫలితం దొంగ ఓటర్ ఐడి కేసు, ఈసీ పకడ్బందీ చర్యలు అంటూ ఆంధ్రప్రదేశ్లో దొంగ ఓట్లకు సంబంధించి ఈసీ కసరత్తుకు సంబంధించిన అంశాన్ని హైలైట్ చేశారు. ఇక పవన్ను కలిసిన వైసీపీ ఎంపీ బాలశౌరి అంటూ పవన్ను కలిసిన అంశానికి సంబంధించి హైలైట్ చేశారు. ఎస్సీ వర్గీకరణపై కమిటీ వేసింది కేంద్రం అంశం. అలాగే అంబేద్కర్ సభలో సొంత భజన, పార్టీ ప్రచారాల, విగ్రహావిష్కరణ కార్యక్రమం, జెండాలు, బ్యానర్లతో రాజకీయ రంగు పులుముకుంది పూర్తిగా అంటూ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన తీరుకు సంబంధించి పెద్ద ఎత్తున విమర్శలు మనం చూస్తున్నాం. ఇక చివరిగా సాక్షి చూసినట్లయితే పెత్తందారి పోకళ్ళు అంటరాని తనమే, కులహంకార వ్యవస్థలపై నా పోరాటానికి అంబేద్కర్ స్ఫూర్తి అంటూ సామాజిక సమతా సంకల్ప సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేసిన కామెంట్స్. రామోజీ నీ రాతలు నీచం, జాలేస్తుంది అంటూ అంబేద్కర్ విగ్రహావిష్కరణను చూసి ఓరవలేకపోతున్న ఎల్లో మీడియా అంటూ ఒక అంశాన్ని హైలైట్ చేశారు. అద్భుత శిల్పం, జాతికి అంకితం అంటున్నారు. బాలరాముడి తొలి దర్శనం అంటూ ఫోటోలు వైరల్ అవుతున్నటువంటి తీరు. సుప్రీంకు జస్టిస్ వరాలే. కర్ణాటక హైకోర్టు సీజే జస్టిస్ ప్రసన్న బి వరాలను సుప్రీంకోర్టు జడ్జిగా నియమించాలంటూ కొలీజియం సిఫార్సు చేసింది. ఇక రాష్ట్రంలో చారిత్రాత్మక ఘట్టానికి శ్రీకారం. రాష్ట్రమంతటా కులగణన మొదలుపెట్టారు. తొలి రోజు 14,334 సచివాలయాల పరిధిలో మొదలైన ప్రక్రియ. రామోజీ ఫిలిం సిటీలో ఘోర ప్రమాదం. విస్టెక్స్ ఏషియా సీఈఓ సంజయ్ షా దుర్మరణం. ప్రమాదం కారణంగా ఆయన మరణించారు. ఈ అంశాలు ఇవాళ సాక్షిలో హైలైట్ చేయబడ్డాయి. ఇవి ఆంధ్ర, తెలంగాణకు చెందిన 2 రాష్ట్రాలకు సంబంధించిన దినపత్రికల్లో హైలైట్ చేయబడినటువంటి అంశాలు.